హాయ్ అందరికీ. మరి రోజు చట్నీలు తిని బోర్ కొడుతుంది అనిపిస్తుంది. అయితే టిఫిన్లోకి ఇలాగైతే టమాటా చట్నీ చేసేయండి, అద్దరిపోయి టేస్ట్ ఉంటుంది. టిఫిన్లోకే కాదు, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ముందుగా అయితే కిలో టమాటాలు తీసుకొని ముక్కలు కోసి పక్కన పెట్టేసుకున్నాను. అందులోకి తగినన్ని పచ్చిమిరకాయలు కూడా చీరి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టాను. అందులో అయితే 2 గరిటెలు ఆయిల్ వేసాను. ఇందులో అయితే ఏమీ వేయకుండా డైరెక్ట్ చీల్చిన పచ్చిమిర్చి అయితే ఇలా వేసుకొని వేయించేసుకోవాలి. ఇదిగోండి, కిలో టమాటాలు కూడా ఇలా ముక్కలు కోసి పక్కన పెట్టాను కదా, ఇవి అయితే బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అయితే ఇందులో అయితే డైరెక్ట్ టమాటాలు వేసేసుకోవడమే. ఇలా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అనేది. ఇదిగోండి, కొత్తిమీర కూడా ఒక కట్ట తీసుకున్నాను. ఒక కట్ట తీసుకుని ఇలాగ చిన్న చిన్నగా ముక్కలు కోసేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాయి. వాటర్ వేసుకొని బాగా కడిగేసుకోవాలి, ఇసుక అనేది ఉండకుండా. ఇదిగోండి, ఇలా చిల్లీలో గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా ఉడికిన తర్వాత అయితే పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని టమాటాలు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా వేసుకుంటే సరిపోతుంది, ఇంకా టమాటాల్లో ఏమి వేయం అవసరం లేదు. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి టమాటాలు అనేవి. ఇలా ఉడికిన తర్వాత అయితే కొత్తిమీర అంతా కూడా వేసేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇదిగోండి, బాగా ఉడికిపోయింది కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. పోపుకైతే పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉడికించుకున్నదంతా కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వెల్లుల్లి, అలాగే జీలకర్ర, సాల్ట్ వేసుకొని బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి. రోట్లో దంచితే చాలా బాగుంటుంది. అలాగే ఇలాగ రోల్ లేని వాళ్ళు అయితే మిక్సీ కూడా ఇలా బరగ్గా పెట్టేసుకోవాలి. ఇలా బరగ్గా పట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఇదిగోండి, పోపుకి కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చెనగపప్పు, సాయమినపప్పు వేసేసుకుని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిపోయిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలు చేసుకుని వేసుకుని అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని పోపు అంతా వేగిన తర్వాత ఇదిగోండి, మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులో వేసుకుని ఇలా కలుపుకోవడమే. టమాటా పచ్చడి అనేది మంచి టేస్టీగా అదిరిపోయే టేస్టీతో అయితే ప్రిపేర్ అయిపోతుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.